నా పేరు పూనం కృష్ణ. భద్రాచలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు నన్ను భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ప్రకటించనైనది. భద్రాచలంలో నివసిస్తున్నటువంటి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేయనిది ఏమనగా, భద్రాచలం అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీ నుంచి సెంట్రల్ లైటింగ్ కానీ, తర్వాత కరకట్ట కానీ, డ్రైనేజ్ కానీ, వివిధ సీసీ రోడ్లు కానీ అన్ని రకాలుగా మన డాక్టర్ తెల్లం వెంకటరావు గారు ప్రయాణిస్తున్నారు. దయచేసి నేను తెలియజేసేది ఏంటంటే, నేను గతంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుచున్నాను. భద్రాచలంకు గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు ఏ రకంగా వస్తాయి, ఎట్లా భద్రాచలం అభివృద్ధికై ఉపయోగించాలనేది మన ఇది ఉంది. నా కాన్సెప్ట్ ఏంటంటే, మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధి. అంటే ఇక్కడ నిర్వచించబోయేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడ ముక్కోటి శ్రీరామనవమి వివిధ విఐపీలు వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ భద్రాచలం అభివృద్ధికై నిధులు తెచ్చేదానికి నేను కృషి చేస్తాను. దయచేసి భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికై నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. దయచేసి నన్ను గెలిపించినట్లయితే ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం పరిష్కరించడానికి నా వంతు అందరి సహకారంతో కృషి చేస్తాను. డ్రైనేజ్ కానీ, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఏదైనా ఉన్నా కానీ తక్షణమే నిరసిస్తాం. అలాగే మీరు దయచేసి నన్ను అర్థం చేసుకొని భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యలకై రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏ రకంగా అయినా భద్రాచలం వాసునిగా పంచాయతీ సర్పంచ్గా గెలిపించినట్టయితే నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నన్ను గమనించండి. మీకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరించడానికై నేను ఎల్లవేళలా ఉంటాను. మన అభివృద్ధికి మీరు ఎప్పుడు ఏ విషయంపై పిలిచినా కానీ, ఏ విషయంపై ఫోన్ చేసినా కానీ నేను సిద్ధంగా ఉంటానని, మీకు అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను.